మీరు చూస్తున్నది జకీర్ టాకీస్. నా పేరు జకీర్. మీకు కనుక నా యూట్యూబ్ ఛానల్లో జకీర్ టాకీస్ యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక మనం కేసీఆర్ 2002 నవంబర్ 3న ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం. కాబట్టి పంపుతున్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దయచేసి ఒకనాడు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని దుర్మార్గంగా కూలిస్తే ఇదే గడ్డ మీద అందరం కూడా కలిసి కొట్టాలి. మరోజు పార్టీలకు అతీతంగా కూడా కొట్టాలి. ఇది టూ మచ్, ఇది అన్యాయం, ఇది కరెక్ట్ కాదని చెప్పి మీరు వింటే మీరు ఆశ్చర్యపడతారు. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత వినొచ్చు, మీ ఆఫీస్కి వెళ్ళి వినొచ్చు. ఎంత భయంకరమైన దగ, ఎంత భయంకరమైన కుట్ర. పసుపచ్చ దొడుకున్నాయని చెప్తాడు. అయితే గోడి లేకపోతే ఈడి. గోడి అంటే ఏంది? గోడి అంటే సఖ్యత అన్నట్టు. మోడీ గారితో సఖ్యత లేకపోతే వెంటనే ఈడీ వస్తుంది. డైరెక్ట్ చెప్తాడు. మేము కర్ణాటకలో, అంటే దానిలో ఉన్న విషయాలు చెప్తున్నాం మీకు. నేను కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనేది మేమే. వాళ్ళను మొట్టమొదటి రామాపురం తీసుకుపోయినాం. ఆడికెళ్ళి వాళ్ళకి రుమాన్లు చుట్టి, గడపాల చేతులు పెట్టి, బుడగోసులు పెట్టి, లేబర్ వేషాలు వేయించి, ఎలహంక దాకా ట్రాక్టర్లలో తీసుకుపోయినాం. అక్కడ బస్ ఎక్కినాం. ఆడ విమానం ఎక్కి మద్రాసు పోయినాం. మద్రాసుకి వెళ్ళి ఇండిగో విమానంలో బొంబాయి పోయినాం. బొంబాయిలో డబ్బులు ఇచ్చినాం. ఇవన్నీ చెప్తారు ఆయన, మీరు వినండి. ఆపరేషన్ కూడా దాచుకోరు, మొత్తం క్లియర్గా ఏం లేకుండా చెప్తారు, స్పష్టంగా. ఇట్లా సీక్వెన్స్గా అమిత్ షా గారి పేరు ఒక 20 సార్లు చెప్తాడు ఇప్పుడు ఈ ఎపిసోడ్లో. 20 సార్లు. రైట్. ఇది దాదాపు గంటకు పైగా కేసీఆర్ 2022 నవంబర్ 3న మీడియా సమావేశంలో, అప్పటి ప్రగతి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పిన దానికి సంబంధించి నేను కొద్దిసేపే వినిపించాను. ఇందులో పాయింట్ ఏంటంటే, మొయినాబాద్ దగ్గరలోని అప్పటి మాజీ ఎమ్మెల్యే, అంటే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నించింది. ఆ మేరకు కుట్ర చేసింది. ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సంబంధించిన ప్రయత్నం సక్సెస్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడం సాధ్యమవుతుందని కూడా బీజేపీ ప్రయత్నించింది. బీజేపీ సంస్థాగత కార్యదర్శి బిఎల్ సంతోష్ డైరెక్షన్లో ఇదంతా జరిగింది. బిఎల్ సంతోష్ తరఫున వచ్చిన మధ్యవర్తులు ఈ ఫామ్ హౌస్లో ఈ 4 ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఆ 4 ఎమ్మెల్యేలు ఎవరో మనందరికీ తెలుసు. అప్పుడు ఎమ్మెల్యేలు రేఖా కాంతారావు కావచ్చు, బీరం హర్షవర్ధన్ రెడ్డి అండ్ గోల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, ఈ 4 ఉన్నారు. అట్లాగే బీజేపీ మధ్యవర్తులుగా చెబుతున్న ఇంకొక 3-4 ఉన్నారు. సో వీళ్ళ మధ్య జరిగిన సంభాషణల ఆడియోలు, వీడియోలు, వీటన్నిటినీ కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రదర్శించి ఈ రకంగా కుట్ర చేయడానికి ప్రయత్నిస్తున్నారు, మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, ఈ దేశాన్ని కాపాడండి అంటూ నేను మొత్తం ఈ వీడియోలను, ఆడియోలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి పంపిస్తున్నా, అన్ని రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్లకు పంపిస్తున్నా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపిస్తున్నా, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు పంపిస్తున్నా అంటూ కేసీఆర్ చెప్పాడు. అయితే అసలు ఈ బీజేపీ నాయకత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ప్రయత్నాలు ఎట్లా ప్రారంభమయ్యాయి? అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా బీజేపీకి అమ్ముడు పోవడానికి సిద్ధమైనట్లుగా బీఆర్ఎస్కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా విషయం బయటకు వస్తే, ఆ తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో మొత్తం సెటప్ చేసి, అంటే ఈ సీసీ కెమెరాలు, అంటే సంభాషణ కూడా వినే విధమైన అరేంజ్మెంట్స్, ఇవన్నీ పకడ్బందీగా చేసి నాటికే పక్షిలో అన్ని పరికరాలను సమకూర్చి ఇదంతా చేసి అంతకుముందే ఈ 4 పిలిపించి మాట్లాడి కేసీఆర్ ఇదంతా చేసిన తర్వాత బీజేపీ మధ్యవర్తులు ఎప్పుడైతే వచ్చారో ఆ తర్వాత
అప్పటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్సన్ మరికొంతమంది పోలీస్ అధికారుల బృందం ఆ ఫామ్ హౌస్పై దాడి చేయడం, బీజేపీకి సంబంధించిన వ్యక్తులుగా ఉన్న ఆ ముగ్గురిని నలుగురిని అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు ఇది సిట్ ముందున్న సవాలు. కేసీఆర్ జవాబు చెప్పలేని ప్రశ్నలు ఇవి. కేసీఆర్ ఖచ్చితంగా దీనికి జవాబు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను కనుక ట్యాప్ చేసి ఉండకపోతే ఈ వ్యవహారమే బయటకు వచ్చేది కాదన్న వాదన పోలీసుల్లో ఉంది. పోలీసులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసుల్లో ఉంది. బీజేపీకి అమ్ముడు పోవడానికి సంబంధించి ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైపు నుంచే ఏవో ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలకు సంబంధించిన ఉప్పందిన తర్వాత అంటే వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేసిన తర్వాతే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. దాంతో ఈ మొత్తం సరంజామా ఏర్పాటు చేసి అక్కడ మొత్తం సంభాషణలను వినడం, ఆ సంభాషణలను రికార్డ్ చేయడం, ఆ ఆడియోలను వీడియోలను మీడియా సమావేశంలో ప్రదర్శించడం, ఆ తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు ఎవరుతున్నారో ఆ నలుగురిని ప్రగతి భవన్ నుంచి బయటికి పోనివ్వలేదండి. ఐ థింక్ 4 రోజులు 5 రోజులు 6 రోజులు తెలియదు. మునుగోడు బహిరంగ సభ, మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ సమయంలో అక్కడికి ఈ నలుగురిని తీసుకువెళ్ళి ఈ నలుగురు వీరులు, శూరులు, నిజాయితీపరులు అండ్ నిక్కచ్చిపరులు, వీళ్ళు పార్టీకి కట్టుబడి ఉన్నారు, పార్టీ పట్ల నిబద్ధత ఉన్నారు, వీళ్ళు ముత్యాలు, వజ్రాలు, నిప్పు కణికలు తదితర విషయాలన్నీ కూడా వాళ్ళను చూపుతూ కేసీఆర్ మాట్లాడాడు. ఒకవేళ కేసీఆర్ ఆ మీడియా సమావేశంలో చెప్పిన వివరాలే నిజమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ తనంతట తానే ప్రయత్నం చేసి ఉంటే, చేసినట్లుగా ఆధారాలు ఉంటే, ఈ ఆధారాలు ఏవైతే ఫామ్ హౌస్లో మనకు ప్రదర్శించిన మీడియా ముందు ప్రదర్శించిన ఆధారాలు నిజమైతే అవి ముందుగానే ఆర్కెస్ట్రేటెడ్ కాకపోతే, అంటే ముందుగానే అరేంజ్ చేసి ఉండకపోతే దీనిపైన సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కేసు వేయలేదు? మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, కూల్చిపారేయడానికి బీజేపీ ఈ రకంగా కుట్ర చేస్తోంది. బీజేపీ తరపున వచ్చిన మధ్యవర్తులు మాట్లాడిన సందర్భంగా కూడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన సందర్భంగా కూడా దాదాపు 20 సార్లు అమిత్ షా పేరు ప్రస్తావించినట్లుగా కూడా కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పాడు. ఆ ఆడియోను నేను వినిపించా. అది దాదాపు గంటకు పైగా ఉంది. కనుక ఇక్కడ ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా, కేసు విచారణలో ఇది అత్యంత కీలకమైన వ్యవహారంగా సిట్ భావిస్తోంది. మిగతా విషయాలు పక్కన పెట్టండి. మిగతా మావోయిస్టుల పేరిట ఆ ఫోన్లను ట్యాప్ చేయడానికి సంబంధించిన అధికారాలు తీసుకొని, అనుమతి తీసుకొని విచ్చలవిడిగా వందలాది ఫోన్లను ట్యాప్ చేయడం, దానికి సంబంధించి ఎవరు ఆదేశించారు, ఎవరు డైరెక్షన్ ఇచ్చారు, ఏమిటనేది సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదాం. ఈ పర్టికులర్గా మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కాండకు సంబంధించిన విషయాలు ఏమిటి? ఇవి సిట్ రాబట్టడానికి ప్రయత్నిస్తోంది. కేసీఆర్ను విచారణ జరిపితే, కేసీఆర్ సిట్ విచారణ ముందుకొస్తే ఫస్ట్ క్వశ్చన్ వేసేది ఇదే. ఎందుకంటే గతంలో ఎవరెవరైతే వాంగ్మూలాలు ఇచ్చారో, ఈ కేసులో ఉన్న నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో అందులో చాలా చోట్ల ఈ విషయానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంది. ఫామ్ హౌస్లో జరిగిన భాగోతానికి సంబంధించిన ఇష్యూ కూడా ఉంది. కనుక ఇది ఎట్లా జరిగింది, ఏ రకంగా జరిగింది, పైలట్ రోహిత్ రెడ్డియా లేకుంటే మరొకరా, ఎవరు బీజేపీ టచ్లోకి వెళ్ళారు, బీజేపీ టచ్లోకి వెళ్ళిన విషయం కేసీఆర్కి ఎట్లా తెలిసింది? అంటే ఇక్కడ ఏదో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉన్నట్టుగా సిట్ భావిస్తోంది. కనుక సిట్ అనేక రకాలుగా ఒక ప్రశ్నావళిని తయారు చేసుకుంది. కేసీఆర్ కనుక విచారణకు హాజరైతే ఈ వ్యవహారమే ముందుగా ప్రశ్నించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.